బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి మన భారతదేశంలో ఒక పక్కన మన ప్రభుత్వం సహకరించింది, సపోర్ట్ చేసింది ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి మరొక గొప్ప విశేషం ఏంటయ్యా అంటే శశి థరూర్, కేరళకు సంబంధించినటువంటి ఎంపీ, కాంగ్రెస్ పార్టీలో కీలకం. అట్లాగే ఐక్యరాజ్య సమితిలో కూర్చుని అమెరికాని చెడుగుడాడినోడు, బ్రిటన్ పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి బ్రిటన్ ఎంత దోచుకుందో భారతదేశం నుంచి లెక్కలు చెప్పినటువంటి వాడు, కాస్త దేశభక్తి. కాంగ్రెస్లో కూడా కొంతమంది మంచి నాయకులు ఉంటారనడానికి సాక్ష్యం. తను బ్రిటన్ ప్రధాని విషయంలో కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. బ్రిటన్ ప్రధానమంత్రి కోర్టుకు అటెండ్ కాలేదు, ఆమె తరపున వాదనలు ఏం వినలేదు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఆమె కోర్టుకు వెళ్ళలేదు, వాదనలు వినలేదు. అట్లాంటి సందర్భంలో ఆమె పరోక్షంలో అంతర్జాతీయ న్యాయ విభాగం అని ఒకటి బంగ్లాదేశ్ వాడు ఏర్పాటు చేసేసి ఏకపక్షంగా ఉరిశిక్షలు విధించేయడం ఏంది, ఇలాంటి దుర్మార్గం ఎక్కడుంది, ఇదంతా ఫాల్ట్, ఫక్తు ఫాల్ట్ అన్నటువంటి తేల్చి చెప్పారు. తద్వారా ఆమెకు సపోర్ట్ మరింత పెరిగింది.